వాస్తు ప్రకారం చనిపోయిన పూర్వీకుల ఫోటోని ఈ దిశలో ఉంచాలి. లేదంటే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోమనే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, వాస్తు ప్రకారం పాటించడం వల్ల ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. చాలా మంది చనిపోయిన పూర్వీకుల ఫోటోల్ని సరైన దిశలో ఉంచరు. కానీ వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచినట్లయితే సమస్యల నుండి బయటపడవచ్చు. వాస్తు ప్రకారం చనిపోయిన పూర్వీకుల ఫోటోని బెడ్రూమ్ లో లేదా డ్రాయింగ్ రూమ్ లో ఉంచడం మంచిది కాదు. ఇలా పెడితే మీ కుటుంబీకుల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది, మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కుటుంబంలో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. గొడవలు కూడా ఎక్కువగా జరగవచ్చు. వాస్తు ప్రకారం చనిపోయిన పూర్వీకుల ఫోటోలని దక్షిణం వైపు పెడితే మంచిది. ఇది యమధర్మరాజు దిక్కు. ఇలా ఈ దిశలో పెడితే ఎటువంటి వాస్తు దోషాలు లేదా ఇబ్బందులు కలగవు. అలాగే ఫోటో దక్షిణం వైపు ఉండి ఫోటోలో ఉన్న వారి ముఖం ఉత్తరం వైపు ఉండేటట్లు పెట్టాలి. ఇలా చేస్తే సానుకూల శక్తి కలుగుతుంది, సంతోషంగా ఉండవచ్చు. ఇంకా వాస్తు ప్రకారం ఒకటి కంటే ఎక్కువ ఫోటోల్ని పెట్టడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల పనుల్లో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.